హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకేవై చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈ టాపిక్ నేను జనరలైజ్డ్గా మాట్లాడట్లేదు, యాజ్ అన్ అడ్వకేట్గానే మాట్లాడుతున్నాను. ఈ మధ్య సోషల్ మీడియాలో కోర్స్ మేము చేయలేదు ఆ టాపిక్, ఇప్పుడు చేయాల్సిన అవసరం వచ్చిందని చేస్తున్నాను అంతే. ఈ మధ్య సోషల్ మీడియాని హల్చల్ చేస్తోంది, ఒక ఊపేసిన టాపిక్ ఏంటి అంటే నందూస్ వరల్డ్. ఈ నందూస్ వరల్డ్ మీద రకరకాల రూమర్స్, అవి రూమర్స్ అనాలా నిజాలు అనాలో మనకు తెలియదు, కానీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, వాళ్ళ యొక్క డెస్టినీ కన్సల్టెన్స్ అనే ఒక దాన్ని గుంటూరులో ఉంది, దాన్ని బేస్ చేసుకొని మధుకర్ గారి వాళ్ళ ఫాదర్ అకౌంట్లలోనో లేదా వేరే వాళ్ళ అకౌంట్లలోనో డబ్బులు వేయించుకొని వాళ్ళక్కడ వీసాలు ఇవ్వకుండా, జాబ్ రిలేటెడ్ అయిన వీసాస్ ఇవ్వకుండా, జాబ్స్ ఇవ్వకుండా మోసం చేశారు అని చెప్పేసి చాలామంది చాలా వీడియోలు చేశారు. ఇంకా కొంత అసలు పెద్ద ఛానల్స్ ఉన్నాయండి, వాళ్ళైతే ఇంకా చేస్తూనే ఉన్నారు. నాకు ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటి అంటే నందు గారి కోసం మాట్లాడటం చాలా తక్కువ మాట్లాడతాను. దీనిలో ఈ ఛానల్స్ కోసం నేను మాట్లాడాలనుకుంటున్నా. ఒక ఫేమస్ ఛానల్ ఉందండి, చాలా పెద్ద ఛానల్, అది చాలా లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటారు. దానికి ఒక ఫేమస్ యాంకర్ కూడా ఉంటారు. ఆయన మంగ్లీ కేసులో శపథం చేశారు, తర్వాత ఈవిడ విషయంలో కూడా శపథం చేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే, నాకు ఈ విషయం తెలుసు, ఏది నందూస్ వరల్డ్ వాళ్ళు ఇలా చేస్తున్నారు, జాబ్స్ పేరిట, జాబ్ వీసాల పేరిట మోసం చేస్తున్నారన్న విషయం నాకు 13th or 14th తెలుసు. నేను 15th ఆవిడతో మాట్లాడాను. ఆవిడ నాకేం సంబంధం, మధుకి రిలేటెడ్ అయిన విషయం అని చెప్పేసి ఆవిడ దబాయించారు అని చెప్పి అతను ఆ ఆడియోని కూడా రికార్డ్ చేశాడు. చేసిన తర్వాత ఇది బయటికి ఎప్పుడొచ్చింది, ఒక యూట్యూబరు ధైర్యం చేసి ఫస్ట్ టైం ఆవిడ పేరు, ఆవిడ చేసిన మోసము బయటికి తీసుకొచ్చి మాట్లాడారు. ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళు చేశారు. ఒక 4-5 చేసిన తర్వాత సదరు యాంకర్ గారు ఆవేశంతో బయటకు వచ్చి ఆయన పనిచేస్తున్న ఛానల్లో డిబేట్ పెట్టి ఆవిడతో మాట్లాడిన ఫోన్ కాల్ని లైవ్లో రిలీజ్ చేసి నానా హంగామా చేశారు. మంగ్లీ గారి విషయంలో ఎంత శపథం చేశారో ఈవిడ విషయంలో కూడా అంతే శపథం చేశారు. బాధితులకి నేను న్యాయం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తాను. అయ్యా యాంకర్ గారు, మీకు అందరికంటే ముందు మీకు ఈ విషయం తెలిసింది. మీ దగ్గరికే బాధితులు వచ్చారు. ఎందుకు? మీది పెద్ద ఛానల్, మీ ద్వారా వస్తే ఎక్కువ మందికి వెళ్తుంది అని మీరు చెయ్యను అని చెప్పడం వల్ల వాళ్ళు ఇంకొక యూట్యూబర్ దగ్గరికి వెళ్తే ఆయన చేస్తాను అని చెప్పి ఆయన చేశాడు. ఆయన ప్రజల వైపు ఉండే మనిషి కాబట్టి ఆయన చేశాడు. మీరు డబ్బుల వైపు ఉండే మనుషులు కాబట్టి ఎప్పుడైతే అన్ని యూట్యూబ్ ఛానల్స్లో వచ్చి ఓకే వాళ్ళకి ఇన్కమ్ బాగొస్తుంది, వ్యూస్ బాగొస్తున్నాయి అని అనుకున్న రోజు నుంచి మీరు ఎపిసోడ్లు చేస్తున్నారు. ఆ రోజు మీరు రిలీజ్ చేశారు అంటే మీరు శపథాలు చేస్తున్నారు కదా, నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను, వీళ్ళకి సపోర్ట్గా ఉంటాను అని. అంత సపోర్ట్గా ఉన్న మీరు మీ దగ్గరికి ఒక ఇష్యూ వచ్చినప్పుడు లేదా ఒకళ్ళ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు మీరు ఫస్టే దాన్ని ఎందుకు పోస్ట్ చేయలేకపోయారు? మీరు ఫస్టే దాని మీద ఎందుకు వీడియో చేయలేకపోయారు? భయపడ్డారా? మా ఛానల్ ఎంతండి, 2 నెలలు అయిందో 3 నెలలు అయిందో పెట్టి, అలాంటిది మేమే ధైర్యంగా చేసుకొని మేమే ఉంచేస్తున్నాం. ఎప్పుడో పెట్టారు, లక్షల్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్, వేలల్లో వ్యూస్ వస్తాయి. మరి అలాంటి మీరు అందరికంటే ముందే ఎందుకు వచ్చి మాట్లాడారు? ఏ విషయమైనా, ఇదొక్క విషయమనే మాట్లాడట్లేదండి యాంకర్ గారు, ఏ విషయమైనా సరే అందరూ చేసిన తర్వాత సేఫ్ సైడ్ చూసుకొని బయటకు వచ్చి వీడియోలు చేస్తారు. పోనీ ఒక వీడియో చేసి వదిలేస్తారా? ఇంకొక టాపిక్ వచ్చేంతవరకు ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 చేసిందే చేస్తారు, పాడిందే పాడతారు.
నందు గారి ఆడియో ఏమంటూ లీక్ చేసిండో అది అందరికీ నోటికి వచ్చేసిందండి. మాట్లాడితే అదొకటి తీసుకొచ్చి వదిలేస్తారు. ఆవిడతో మీరు క్లోజ్గానే కదా, మీ ఛానల్లో ఆవిడ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు కదా, మరి మీరెందుకు ఆవిడని ముందే క్వశ్చన్ చేసి ఆవిడ మీకు ఆన్సర్ సరిగ్గా ఇవ్వనప్పుడు డౌట్ వచ్చిందని ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, మరి అది ఆ రోజే మీరు ఎందుకు రిలీజ్ చేయలేకపోయినరు? మంగ్లీ విషయంలో కూడా అంతే, ఎగిరెగిరి పడ్డారు మీరు. ఎందుకు అంత ఎగిరెగిరి పడ్డారు? మరి ఇప్పుడు మంగ్లీ విషయం ఏం చేసిండ్రు? గట్లనే ఇదేమైంది? ఇప్పుడు నందు విషయం ఏం చేస్తున్నారు? నందుగానే ఏమైనా పిలిపించగలుగుతున్నారా? పోనీ నందు గారి మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ఏమన్నా ఆమెతో కలిపి మాట్లాడిస్తున్నారా? పోనీ మీ ఛానల్ తరపు ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ విధంగా జరిగింది, దీనికి ఏం చేయాలి అని అడగగలుగుతున్నారా? పరిష్కారం ఏంటి అని మాట్లాడగలుగుతున్నారా? ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఏ విధమైన ధైర్యం ఇచ్చారు? మంగ్లీ విషయంలో మీరు ఇచ్చిన ధైర్యానికి 9 మంది చచ్చిపోయినరు అక్కడ. ఇప్పుడు వీళ్ళ విషయంలో మరి మీరు ధైర్యం ఏమి ఇస్తున్నారు? ఒకవేళ ఇచ్చినది వాళ్ళు చచ్చిపోకుండా ఉండేలాగా ఇవ్వండి. గోడ మీద పిల్లి వాటంగా ధైర్యం చెప్పకండి వాళ్ళకి. గోడ మీద పిల్లి వాటాలుగా మాట్లాడకండి. అసలు చెయ్యకండి, గమ్మున ఉండొచ్చు కదా ఎట్లాగైనా. ఎందుకంటే ఇక్కడ మీరే దోషి. ప్రపంచంలో అందరికంటే ముందు మీకు తెలిసింది నందూస్ వరల్డ్ ఇంత అరాచకం చేస్తుంది అని. కానీ మీరు ఆల్మోస్ట్ 15 రోజులు దాచుంచిండ్రు. అంటే నందూస్ వరల్డ్కి మీరు సహకరించారు. వాళ్ళు చేసిన తప్పు తెలిసి కూడా దాచిపెట్టారు. ఇది నేరం కాదా? ఇది క్రైమ్ కాదా? దీనికి మీకు పనిష్మెంట్ ఇవ్వద్దా? ఇవ్వాలి కదా. అంటే నేను చాలా పెద్ద యాంకర్ని, నా ఛానల్ చాలా పెద్దది, మమ్మల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు అన్న ధైర్యం కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. మీ దానిలో ఇంకొక లేడీ యాంకర్ కూడా ఉన్నారు. ఆవిడ ధర్మస్థలి కోసం ఎన్ని వీడియోలు చేశారండి, ఎన్ని వీడియోలు చేశారు. చివరికి అదంతా అబద్ధం అని తెలిసినాక ఒక్కసారి కూడా వచ్చి ఆమె సారీ చెప్పలే. అప్పుడు చేసిన నేను వేరే ఛానల్లో చెప్పిన ఇదే విషయం చెప్పిన. ఇట్లుంటుంది. అంటే పెద్ద ఛానల్ అయితే దానిలో ఉండే కొంచెం పేరున్న యాంకర్లు ఏమైనా చెప్పచ్చు, తప్పుగా మాట్లాడవచ్చు. ఎవరు మిమ్మల్ని ఏమి చెయ్యరు అన్న అహంకారం, పొగరు. ఇప్పుడు ఈ రమానందన కేసు కానీ మధుకర్ వాళ్ళిద్దరి కేసు మీరు ఎన్ని రోజులు సాగదీస్తారు? ఇంకొక కొత్త టాపిక్ వస్తే ఇది వెనక్కి వెళ్ళిపోతుంది. అవునా? ఖమ్మంలో ఒక అమ్మాయిని, చిన్న పిల్లని ఒక దుర్మార్గుడు నానా బీభత్సం చేసి పైనుంచి తోసేస్తే దానికి రిలేటెడ్గా ఒక్క వీడియో రాలే మీ ఛానల్ నుంచి. ఇప్పుడు రాదు. మేము అందరం చేసిన తర్వాత మాకు మంచిగా వ్యూస్ వస్తే అప్పుడు మళ్ళీ మీరు నీ ఇన్వెస్టిగేషన్ చేసినా అని చెప్పి ఖమ్మం పోయి, ఆ హాస్పిటల్కి పోయి, ఆ అమ్మాయి ఇంటికి పోయి మైకులు పట్టుకొని తిరిగి చేస్తారు. ఇదేనా జర్నలిజం అంటే? ఇదేనా యాంకరింగ్ అంటే? మనుషులం మనం. ముందు మానవత్వం ఉండాలా. ఎదుటోడి మంచిని మనం కోరుకుంటే మనకు ఆటోమేటిక్గా మంచిగా జరుగుతుంది. మీరు అనొచ్చు ఎపిసోడ్లు చేస్తా ఉన్నా నేను అని. ఎపిసోడ్లు చేస్తే ప్రయోజనం లేదండి, తెలియగానే చేస్తే ప్రయోజనం. ఏ విషయమైనా ధైర్యంగా నిర్భయంగా చెప్పగలిగితే ప్రయోజనం. అందరినీ చూసి చెక్ చేసి, మేము సంక్రాంతికి ముగ్గులు వేసుకునేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం అంటే వీధంతా వేసినాక అర్ధరాత్రి 12 దాకా నిద్ర మానుకొని అంతా చూసొచ్చి అందరికంటే పెద్ద ముగ్గు వేయాలని వేసేవాళ్ళం. సేమ్ నాకు మీద అదే కనిపిస్తుంది మీ ఛానల్ విషయంలో. అందరూ చెప్పిన తర్వాత వాళ్ళ నుంచి కొంచెం ముక్క, వీళ్ళ నుంచి కొంచెం ముక్క తీసుకొని మీరు ఇంకొక కొంచెం ముక్క యాడ్ చేసి వీడియోలు వదులుతున్నారు. ఆలోచించుకోండి. జర్నలిస్టులు అంటారు, యాంకర్లు అంటారు, పేర్లు అంటారు, ప్రతిష్టలు అంటారు. ఆలోచించుకుంటే ఇలాంటివి తప్పులు చేయకుండా నిజంగా సమాజానికి ఉపయోగపడే వీడియోస్ చేస్తారు. దోషులు ఎవరైనా మీ దగ్గరికి మేము పలానా వాళ్ళ వల్ల మోసపోయాము అని వస్తే వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. తప్పు తెలియగానే మీ దగ్గరికి తప్పు వచ్చింది అంటే తెలియగానే అది ఎవరు అని చూసుకోకుండా మీరు గనక
ఆ విధంగా చేస్తే అప్పుడు మీరు కరెక్ట్, మీ యాంకరింగ్ కరెక్ట్, మీ ఛానల్ కరెక్ట్. అప్పుడు అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్తాం మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.